హలో అండి. ఈరోజు మనం ఈవెంట్ మెష్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈవెంట్ మెష్ అనేది మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ఇది మనం ట్రయల్ అకౌంట్లో అయితే చేయలేమండి. అయినా సరే ఈవెంట్ మెష్ అంటే ఏంది, ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి అసలు మీకు కొంచెం ఐడియా ఉంటే ఆ తర్వాత మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఈవెంట్ మెష్ మీ ప్రాజెక్ట్లో వాడుతున్నారనుకోండి, అప్పుడు అది మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఐడియా ఉంటుంది. సో దానికోసం నేను వచ్చేసేసి ఈరోజు అసలు ఈవెంట్ మెష్ అనేది ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దాంతోపాటు ఈవెంట్ మెష్కి మనం ఏం అడాప్టర్స్ వాడతాం, ఆ తర్వాత ఈవెంట్ మెష్ అన్నది మనకి ఎట్లా కమ్యూనికేషన్ చేస్తుంది ఏంటి అన్న దాని గురించి కూడా మీకు నేను ఈరోజు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఎస్ఏపిలో మనకు వచ్చేసేసి ఇది ఒక మెసేజ్కి సంబంధించినటువంటి మెసేజ్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్కి వర్క్ అవుతుంది. ఓకేనా? వర్క్ అవుతుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి ఇది మనకు వచ్చేసేసి ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ మీద. ఓకేనా? కమ్యూనికేషన్ మీద ఇది మనకి ఒక 2-3 యాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకేనా? ఒక న్యూస్ షీట్ తీసుకుంటామండి. ఓకే, ఇప్పుడు తీసుకుంటున్నా. ఒక యాప్ 1 ఉందనుకోండి, యాప్ 1 అప్లికేషన్ 1, తర్వాత యాప్ 2, యాప్ 2, యాప్ 1, యాప్ 2, యాప్ 3. ఓకే, యాప్ 3 యాప్స్ని బేస్ చేసుకుని మనం సింపుల్గా అయితే అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇట్లా తీసుకున్నాను. ఓకే, మనకి యాప్ 1, యాప్ 2, యాప్ 3 అన్నది ఎట్లా మనకి వర్క్ అవుతుంది అన్న దాని గురించి నేను ఎండ్లో ఏంటంటే ఒక డయాగ్రామ్తో సహా మీకైతే చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకుందాం. ఓకే, ఈవెంట్ మెష్ కదా, ఈవెంట్ మెష్ అన్నది చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసేసి మొత్తం 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఈ 3 టైప్స్ ఆఫ్ యాప్స్ మధ్య ఒకదాని మధ్య ఒకటి కమ్యూనికేషన్కి మనకి ఏం చేస్తామంటే ఈవెంట్ మెష్ అన్నది యూస్ చేస్తాం. ఓకేనా? యూస్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసేసి మనకి ఎసింక్రోనస్ కాల్ మీద మనకి పనిచేస్తుంది. ఓకేనా? అంటే ఇదేంటంటే ఎసింక్రోనస్ కాల్ అంటే 1 వే కమ్యూనికేషన్, ఇటు నుంచి మనకి రీప్లే రాదు ఇంకా. ఓకేనా? ఆ కమ్యూనికేషన్ మీద పనిచేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఎసింక్రోనస్కి సంబంధించి వీడియో ఉంది, ఒకసారి చూడండి. అది మహా అయితే ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. అది చూస్తే మనకి బాగా మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఈవెంట్ మెష్ అన్న ఇది చూసుకున్నట్లయితే మనకి ఈవెంట్ మెష్ అన్నది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి ఒక యాప్ ఉంది. ఒక యాప్, ఇంకొక స్లైడ్ తీసుకుంటాను నేను. ఒక యాప్ ఉంది. ఓకే, ఒక యాప్లో మీరు ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏదో ఒకటి తీసుకోండి మీరు. ఓకేనా? దీంట్లో మీరు ఆ యాప్లో ఏం చేస్తారు, ఒక ఆర్డర్ అన్నది ప్లేస్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్కి టీవీ కొన్నారు. ఓకేనా? టీవీ ఓకే బై చేశారు. సో ఇది ఆర్డర్డ్ బై టీవీ. ఓకేనా? ఆర్డర్డ్ బై టీవీ అయితే మీకు ఇది ఒకసారి మీకు ఆర్డర్ అన్నది క్రియేట్ అయిందనుకోండి, మనకి ఆర్డర్ అన్నది క్రియేట్ అవ్వగానే మనకి ఈవెంట్ మెష్ అన్నది ఏం చేస్తుందంటే ఓకే, ఈవెంట్ మెష్ ఏం చేస్తుందంటే దీన్ని ఏం చేస్తుందంటే మనకి ఒక ఈవెంట్ మెష్ అన్నది ఏం చేస్తుందంటే ఇది మనకు వచ్చేసేసి ఇది ఆర్డర్ క్రియేట్ అయిందని చెప్పి జస్ట్ ఓకేనా పబ్లిష్ అన్నది చేస్తుంది. క్రియేటెడ్ దాన్ని ఇది ఏం చేస్తుంది అంటే పబ్లిష్ అని చేస్తుంది. పబ్లిష్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి చాలా ఎండ్ పాయింట్స్ ఉంటాయి మనకి, రూట్స్. ఓకేనా? ఎగ్జాంపుల్కి సెల్లర్స్ అనుకోండి.
మనకి టీవీ ఏ టీవీ ఇది మనకి చూసుకున్నట్లయితే టీసీఎల్ అనుకోండి. ఓకే, టీసీఎల్ టీవీ అనుకోండి. టీసీఎల్ టీవీ ఒక 55 ఇంచెస్. ఓకే, 55 ఇంచెస్. ఓకే, టీసీఎల్ టీవీ 55 ఇంచెస్ అనుకోండి. ఇది ఆర్డర్ చేయగానే మనకి 55 ఇంచెస్కి సంబంధించినటువంటి సెల్లర్స్ అందరికీ ఇదేంటంటే ఒకేసారి మనకి ఈవెంట్ అన్నది పంపిస్తుంది, ఈవెంట్ అన్నది పబ్లిష్ చేస్తుంది. ఓకేనా, పబ్లిష్ చేయగానే వీళ్ళలో ఎవరైతే పిక్ చేస్తారో, ఓకే, వీళ్ళలో ఎవరైతే పిక్ చేస్తారో ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వస్తుంది కదా. సో వాళ్ళ దగ్గరికి ఓకే ఇది ఆర్డర్ ఇట్లా చేసిండ్రు, ఈ క్యాష్ ఆన్ డెలివరీయా, పే ఆన్ డెలివరీయా, వీళ్ళ దగ్గర ఏం సర్వీస్ ఉందో దాన్ని బట్టి వీళ్ళల్లో వచ్చి ఎవరో ఒకళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, లేకపోతే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఇదేంటంటే డేటా అన్నది వెళ్ళిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇది మనకి చూసుకున్నట్లయితే ఇది ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ ఇది మనకి. ఓకేనా, ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ మీద ఇదైతే మనకి పనిచేస్తుంది. ఓకేనా, యాక్చువల్గా మనకి సింక్రోనస్ కమ్యూనికేషన్ ఉంటేనే మనకి ఇది ఈ యాప్స్ అన్నవి బెటర్గా ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఎసింక్రోనస్ ఇట్లా మనకి పబ్లిషర్కి అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది మనకి ఇది ఏంటంటే ఇది ఎట్లా పనిచేసిందంటే, ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్ పెట్టారనుకోండి, సేల్ పెట్టంగానే మీకు ఏం చేస్తుందంటే ఓకే ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పి అందరికీ పబ్లిష్ చేస్తుంది. ఓకేనా, పబ్లిష్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ ఈవెంట్ రావంగానే అక్కడ మనకు ఆఫర్ ప్రైస్ రిలీజ్ అవ్వగానే అందరూ సబ్స్క్రైబర్స్ అందరికి వచ్చేసి ఈవెంట్ అన్నది పాస్ చేస్తుంది. ఈవెంట్స్ అన్నది పాస్ చేయడం అంతవరకు దాని పని ఏంటి, ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ ద్వారా ఈవెంట్ అన్నది పాస్ చేయడం అంతవరకు వాళ్ళ పని. ఓకేనా, ఆర్డర్ అన్నది ఎందుకు ఏం జరుగుతుందంటే మామూలుగా మన టీవీ వచ్చేసేసి ఒక 50,000 అనుకోండి. ఓకే, 50,000 ఉంటే అది మనకి ఓకే ఎంఆర్పిఓ ప్రైజ్ అనుకోండి. ఓకే, కాకపోతే ఇది వచ్చేసేసి ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓకే ఆఫర్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది జస్ట్ 13,000కే వస్తుంది. ఓకేనా, ఇది 13,000కి వస్తుంది. మీరు ఎవరన్నా ఎక్కువ అదే ఎవరైతే టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మనకి ఇదేం చేస్తుంది అంటే అందరికీ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న ప్రైమ్ నెంబరు లేకపోతే ఫ్లిప్కార్ట్ ప్లస్ ఏదో ఉంటుంది, దాన్ని బట్టి ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ముందుగా నోటిఫికేషన్ అన్నది పబ్లిష్ చేస్తుంది. పబ్లిష్ చేసేసేయంగానే ఎవరైతే లైవ్లో అప్పుడు ఓకే ఈరోజు ఇది సేల్కి వస్తుందని ఐడియా ఉంటుందో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూసారా. వీళ్ళందరిలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళు బుక్ చేసుకున్నారనుకోండి అమ్మటనే, అది ఎక్కువ టైం కూడా ఉండదు, మనకి ఎక్కువ టైం ఉండదు. అట్లా వాళ్ళు బుక్ చేయగానే ఏమవుతుందంటే తక్కువ ప్రైస్కి టీవీ అన్నది బుక్ చేసుకుంటున్నారు. నేను ఎగ్జాంపుల్కి చెబుతున్నానండి. సేమ్ అదే విధంగా మనకి ఈవెంట్ మెష్ కూడా ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ అన్నది క్రియేట్ అయిందనుకోండి, ఆర్డర్ క్రియేట్ అవ్వగానే చేస్తుంది ఏంటంటే ఒక ఈవెంట్ని క్రియేట్ చేసుకొని ఆ ఈవెంట్ అన్నది చూసుకున్నట్లయితే అది పబ్లిష్ చేస్తుంది. పబ్లిష్ చేసేయంగానే ఇది ఎవరైతే లైవ్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి డేటా అన్నది రీచ్ అయిపోతుంది. ఓకే, దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్లో ఒకసారి న్యూస్ రైడ్ తీసుకుంటా. ఓకే, ఈవెంట్ మెష్ ద్వారా ఏంటి బెనిఫిట్ అన్న దాన్ని చూసుకున్నట్లయితే ఓకే ఈవెంట్ మెష్ అన్న దాని ద్వారా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి సెండర్ ఆ తర్వాత ఈ పక్క రిసీవర్. ఓకేనా, ఈ పక్క సెండరు ఈ పక్క రిసీవరు ఇక్కడ నుంచి డేటా వస్తుందనుకోండి, ఈ పక్క రిసీవర్ ఎప్పుడు ఏంటి ఓకే ఇటు నుంచి డేటా వస్తుంది కాబట్టి నేను రెడీగా ఉండాలి. ఓకే ఇటు డేటా అన్నది ఇట్లా వస్తుంది కాబట్టి నేను రెడీగా ఉండాలి తీసుకోవడానికి. ఓకేనా, రిసీవ్ చేసుకోవడానికి. కాకపోతే ఈవెంట్ మెష్ ఏంటంటే అట్లా ఏముండదు. మనకి ఏంటంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి మనకి ఏంటంటే ఇది డేటా అందరికీ ఒకేసారి పబ్లిష్ చేస్తుంది. సో ఎవరైతే లైవ్ ఉంటారో వాళ్ళు ఏంటంటే
సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లేదు, డేటా షేర్ అయిపోతుంది. ఓకేనా, ఇది మనకి ఈవెంట్ మెష్లో. ఇంకా చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ చూసుకున్నట్లయితే ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ముందుగా అసలు దీని యొక్క పాత్ర, మనకి దీని యొక్క అసలుకి ఏమంటారు, అది ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, మనకి ఈవెంట్ మెష్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ చూసుకున్నట్లయితే, మనకి ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే ఈవెంట్ అన్నది జరిగిందనుకోండి, దానికి ఈవెంట్ అంటే ఏందన్నది చూసుకున్నట్లయితే, మీరు ఎగ్జాంపుల్కి షాప్కి వెళ్తారండి. ఓకేనా, షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళంగానే మీరు వచ్చేసేసి ఒక 20 రూపీస్ది థమ్స్అప్ కొన్నారనుకోండి, థమ్స్అప్ ఏదో ఒకటి కొన్నారనుకోండి. సో అక్కడికి వెళ్ళి డ్రింక్ అన్నది తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే యూపీఐని యూజ్ చేసి పేమెంట్ అన్నది చేస్తారు. ఓకేనా, పేమెంట్ అన్నది చేసిన తర్వాత అక్కడ మనకి చూసుకున్నట్లయితే పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోగానే మీరు ఏం చేస్తారంటే, అతనికి క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి, ఓకేనా, యూపీఐ ద్వారా క్యూఆర్ని యూజ్ చేసి పేమెంట్ అన్నది చేస్తారు. పేమెంట్ చేయగానే మీ యొక్క రిసీవర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, రిసీవర్ అంటే అదే షాప్ అతను, షాప్ అతను ఉన్నారు కదా, అతనికి వచ్చేసేసి మీరు పేమెంట్ చేయగానే మెసేజ్ అన్నది వెళ్ళిపోతుంది. ఓకేనా, అతను సబ్స్క్రిప్షన్ కండిషన్లు ఉంటే, అంటే అతను ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ యాప్ ఏదో ఒకటి ఉంటుంది కదా, స్పీకర్ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో ఏంటి, ఓకే, అమౌంట్ అన్నది రిసీవ్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ నుంచి మనకి వాయిస్ అన్నది వస్తుంది. వస్తే ఓకే, ఇంకేంటి, అక్కడికి మనకి ఏంటంటే ఇక్కడ వాయిస్ అన్నది వచ్చింది చూసారా, ఇక్కడ వాయిస్ అన్నది వచ్చింది చూసారా, స్పీకర్లో వాయిస్ వచ్చింది. లేకపోతే మొబైల్ అనుకోండి, మొబైల్లో వచ్చేసేసి నోటిఫికేషన్ అనుకోండి, మనకి ఇది వచ్చింది చూసారు ఇక్కడికి. ఓకేనా, అక్కడ ఈవెంట్ అన్నది క్రియేట్ అయ్యిందని అర్థం. అంటే అతనికి అమౌంట్ వచ్చినాయి ఇక్కడ నుంచి అక్కడికి అని చెప్పి. ఓకేనా, ఇది మనకి ఈవెంట్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇతను ఏం చేస్తాడు, మనకి ఒకసారి ఫోన్ చెక్ చేసుకొని, ఓకేనా, ఫోన్ చేసుకుంటాడు. కొంతమంది ఫోన్ చెక్ చేసుకోరు. అది వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. చెక్ చేసుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఓకే, మనకి ఏదైతే అమౌంట్ ఉన్నాయో అది రిసీవ్ అయినాయి అని చెప్పి. సో ఇట్లా మనకి ఇక్కడ దాకా వచ్చింది చూసారు ఈ ప్రాసెస్. ఇట్లా వచ్చి ఇక్కడ క్రియేట్ అయ్యి మనకి నోటిఫికేషన్లా వచ్చింది చూసారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక ఈవెంట్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, ఈవెంట్ అన్నది క్రియేటెడ్. ఓకే, ఎగ్జాంపుల్కి నేను అట్లా ఈవెంట్ గురించి మీకు రోజు వాడే దాన్ని యూస్ చేసి నేనైతే చదువుతున్నా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, టాపిక్ చూసుకున్నట్లయితే టాపిక్ అన్నది దేని గురించి ఉంటుందంటే, ఇది వచ్చేసేసి మనకి ఈవెంట్స్ కోసం ఛానల్ అనమాట. ఈవెంట్స్ కోసం ఛానల్ అంటే మనకి పాత రోజుల్లో రేడియోస్ ఉండేవి, ఐడియా ఉన్నాయా? రేడియోస్లో మనకు పర్టికులర్గా ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ప్రకారం మాత్రమే, ఓకే, మనకి పర్టికులర్గా ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తే మనకు వచ్చేసేసి ఎఫ్ఎం అని, ఆ తర్వాత ఏఎం అని, ఓకే, ఇట్లా మనకి యూజ్ చేసేవాళ్ళం రేడియోస్. అవి కూడా ఏంటంటే ఎఫ్ఎం వచ్చేది మనకి ఏఎంకి సపోర్ట్ చేయదు, ఏఎం వచ్చేది ఎఫ్ఎంకి సపోర్ట్ చేయదు. రెండు కలిపి ఉన్నటువంటి బ్యాండ్ ఉంటుంది, దానికి మధ్య స్విచ్ అయ్యి మనం అయితే యూజ్ చేయాల్సి వచ్చేది. ఓకేనా, యాక్చువల్గా దీనికి ఎఫ్ఎం పెట్టేటప్పుడు మీకు ఏంటంటే 98.5 అని, 93.5 అని, ఇట్లా 93.5 అని ఇట్లా ఉండే ఫ్రీక్వెన్సీస్. ఓకేనా, వీటిని ఏమంటారంటే బ్యాండ్స్ అంటారు. ఓకే, బ్యాండ్స్ అంటారు. సేమ్ అలాగే మనకి ఈవెంట్ మెష్లో చూసుకున్నట్లయితే, ఈవెంట్ మెష్లో చూసుకున్నట్లయితే ఈవెంట్ కోసం కూడా మనకి ఛానల్స్ ఉంటాయి. ఓకేనా, ఈవెంట్ కోసం కూడా మనకి ఛానల్స్ ఉంటాయి. ఓకే,
ఛానల్స్ ఉంటాయి. వాటిలో మనకు చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది దీని గురించి చూసుకున్నట్లయితే దాన్ని అది వచ్చేసి మనకి ఛానల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు చూసుకున్నట్లయితే టాపిక్ ఓకే, టాపిక్ ఓకే, దేనికి సంబంధించిన టాపిక్ అన్నదాన్ని అన్నట్టు మనకి టాపిక్ ఎగ్జాంపుల్ టాపిక్ వచ్చేసి ఇట్లా చదువుతున్నా. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పాత్ ఎట్లా ఉంటుంది, పాత్ అనేది మీకు తెలుసు కదా. పాత్ అంటే ఏంది, ఒక ఫోల్డర్లో ఎక్కడ పెట్టాలి డేటా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే అట్లా ఓకేనా. సేల్స్ ఓకే, ఆ తర్వాత ఏంటి, ఫస్ట్ ఏంటి మనోడు కొన్నాడు, దాని తర్వాత ఆర్డర్ అన్నది, ఆర్డర్ అంటే ఏంటి పేమెంట్కి సంబంధించిన ఆర్డర్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి క్రియేటెడ్ ఓకేనా. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి క్రియేట్ అయిపోతుంది ఓకే. అట్లాగా ఆ తర్వాత పబ్లిష్ అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఈవెంట్స్లో ఇవన్నీ మనకి ఈవెంట్స్లో అసలుకి ఈవెంట్ మెష్ అన్నది ప్రధానంగా మనం వాడేటటువంటి వర్డ్స్ ఇవి. దాంట్లో వాడే ఏంటి అంటే ఈవెంట్, టాపిక్, పబ్లిషరు, సబ్స్క్రైబ్, ఆ తర్వాత క్యూ, బ్రోకర్. వీటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేసి నేను లాస్ట్లో ఒక డయాగ్రామ్ వేసి మీకు క్లియర్గా చెబుతాను, అప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏమేమి కవర్ అయిపోయింది, టాపిక్ అన్నది అయిపోయింది, ఈవెంట్ అంటే ఏందన్నది అయిపోయింది. ఆ తర్వాత పబ్లిషర్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పబ్లిషర్ ఓకే, ఇప్పుడు పబ్లిషర్ గురించి అంటే ఏంటి, పబ్లిషర్ అన్నది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే పబ్లిషర్ అన్నది ఏంటంటే మనకి ఈవెంట్ మెష్ అన్నది ఒక క్లౌడ్ లాగా ఇట్లా ఉంటుందండి ఓకేనా. దీనికి వచ్చేసేసి మనకు యాప్ ద్వారా లింక్ అయి ఉందనుకోండి ఓకే, యాప్స్ ద్వారా లింక్ అయి ఉందనుకోండి, ఇక్కడ మీరు ఏదైనా కొన్నారనుకోండి, కొనంగానే దీనికి వెళ్ళిపోతుంది ఓకేనా. ఇట్లా మనకి ఈవెంట్ అన్నది క్రియేట్ అవ్వగానే కంప్లీట్ అయిపోయింది పేమెంట్, అది మొత్తం అయిపోగానే ఏమవుతాడంటే ఓకే ఓకే ఈవెంట్ మెష్ అని పెట్టాను ఓకే. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఇట్లా మనకి పబ్లిష్ చేస్తుంది ఓకే, పబ్లిష్ చేయగానే ఓకే అది వెళ్ళిపోయి ఈవెంట్ మెష్లోకి అయితే అది ఈవెంట్ మెష్కి పంపించడాన్ని మనం ఏంటంటే పబ్లిష్ అని అంటాం ఓకేనా. ఇక్కడ నుంచి యాప్ నుంచి ఈవెంట్ మెష్కి మన ఒక ఇది క్రియేట్ అయింది ఆర్డర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపిస్తాం చూసారా, దాన్ని వచ్చి మనం పబ్లిష్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ ఓకే, సబ్స్క్రైబ్ అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ నుంచి మనకి ఈవెంట్ మెష్ అన్నది ఇట్లా వచ్చిన తర్వాత డేటా అన్నది ఇదేం చేస్తుందంటే ఇట్లా ఇట్లా మొత్తానికి ఒక యూట్యూబ్లో వీడియో నేను పబ్లిష్ చేశాను అనుకోండి, అందరికీ కొంతమంది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వాళ్ళందరికీ నోటిఫికేషన్ వస్తుంది, ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆన్ చేసినా సరే నోటిఫికేషన్ రాదు. అది సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ గ్లిచ్ లాంటిది అనమాట. అది సేమ్ అదే విధంగా పబ్లిష్ చేయగానే ఇక్కడ పబ్లిష్ చేయగానే ఏమవుతుందంటే పబ్లిష్ అనేది అంటే ఏంటంటే ఈవెంట్ మెష్కి పంపే యాప్ అనమాట. ఈవెంట్ మెష్ ఓకేనా, ఈవెంట్ మెష్ ఇక్కడ మనకి ఎస్ఏపికి సంబంధించినవి ఉన్నాయండి, ఏదైనా ఉండండి, ఈవెంట్ మెష్కి పంపించే యాప్ని మనం వచ్చేసేసి పబ్లిషర్ అంటాం ఓకేనా. ఆ తర్వాత సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే ఈవెంట్ను స్వీకరించేటటువంటి యాప్ ఓకేనా. ఇక్కడ నుంచి మనకి పబ్లిష్ అనే అతను ఇక్కడ ఏం చేయాలంటే పబ్లిష్ చేసిన డేటాను తీసుకునే వాళ్ళని ఏమంటానంటే సబ్స్క్రైబర్స్ అంటాం ఓకేనా, సబ్స్క్రైబర్స్ అంటాం. ఇక్కడ ఎవరైతే రెడీగా ఉండి సబ్స్క్రైబ్ చేసుకుంటారో డేటా వాళ్ళకైతే వెళ్తుంది. ఆ తర్వాత నేను పంపిస్తున్నా, నువ్వు రెడీగా ఉండు, నువ్వు అక్కడ రెడీగా ఉంటేనే పని అయిద్దని అనే విధానం ఉండదు ఇక్కడ. ఆ పక్క ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో లైవ్లో ఉండకపోండి ఓకేనా, అతను ఉండకపోండి నేను ఇదేం చేస్తుందంటే ఈవెంట్ లాగా పంపిస్తుంది ఓకేనా. ఇది వచ్చేసి ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ లాగా మనకి పనిచేస్తుంది ఓకేనా, ఒక ఈవెంట్ లాగా పంపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే డేటా అన్నది పోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యూ ఓకే, క్యూ గురించి తెలుసుకుందాం. దీంతో సరిపోదు అనుకుంటా, సరిపోతుందిలే ఓకే. క్యూస్
క్యూ అని అంటారు, క్యూస్ ఉండదులే. ఓకే, క్యూ అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఒక ఈవెంట్ క్రియేట్ అయిందండి. ఓకేనా, ఈవెంట్ అన్నది క్రియేట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఈవెంట్ అన్నది క్రియేట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ అన్నది క్రియేట్ అయింది. ఇట్లా ఎన్నో ఈవెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా, ఇది మొత్తం కంప్లీట్ అయ్యింది అనుకోండి, ఆ తర్వాత సెకండ్, ఆ తర్వాత థర్డ్. ఓకేనా, 1 2 3 అనుకుంటున్నా ఎగ్జాంపుల్కి. సో ఇవన్నీ ప్రాసెస్ అయిన దాకా ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే స్టోరేజ్ దాని గురించి చూసుకున్నట్లయితే డేటా అన్నది స్టోరేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి క్యూస్లో స్టోర్ అవుతాయండి, క్యూస్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లు మనకి ఈ క్యూస్లో స్టోర్ అయిన డేటా 1 by 1 మొత్తం మీకు కంప్లీట్ అయిన దాకా మనకి స్టోర్ చేసే స్థలాన్ని క్యూస్ అని అంటారండి. ఈవెంట్ మెష్లో మనకి వచ్చినటువంటి క్యూస్లో మనకు వచ్చే స్టోర్ అంటే ప్రతి యాప్ అన్న సబ్స్క్రైబ్ చేసుకునేదాకా ఏంటంటే ఇది మనకి క్యూలో ఉంటుంది అనమాట డేటా. యాక్చువల్గా ఆ పక్క ఇక్కడ అది నార్మల్ టైంలో అనుకోండి, నార్మల్గా మన డేటా ఉంది, మన డేటా అన్నది మీరు ఆ పక్క సిస్టమ్ రిసీవల్ కండిషన్లో అంటే యాక్టివ్గా లేదు, మీరు ఇక్కడ నుంచి డేటా పంపించేశారనుకోండి, దాన్ని టార్గెట్ని చేసి ట్యాగ్ చేసి ఏదో ఐపీ ఏదో దాన్ని బేస్ చేసుకొని పంపించాలని ఏమవుతుందంటే ఆ పక్కన వాడు యాక్టివ్లో ఉండనివ్వకపోనివ్వండి, డేటా అన్నది ఏమవుతుందంటే సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి వెళ్ళే ముందు క్యూలో స్టోర్ అయ్యి ఈవెంట్ మెష్ని యూస్ చేస్తే ఏమవుతుందంటే క్యూలో స్టోర్ అవుతుంది. క్యూలో స్టోర్ అయ్యి ఆ క్యూలో స్టోర్ అయినటువంటి డేటా అన్నది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది అదేం చేస్తుందంటే పబ్లిష్ చేసి ఉంటుంది. ఆ క్యూలోకి వచ్చిన తర్వాత డేటాని పబ్లిష్ చేసి ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మళ్ళీ అప్పుడు ఏంటంటే ఆ డేటా అన్నది వెళ్ళేదాకా ఆ క్యూలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ క్యూలో స్టోర్ అయినటువంటి డేటా కంప్లీట్ అయిపోగానే ఏమవుతుందంటే కంప్లీట్ అవ్వడానికి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక యాక్టివిటీని అయితే యూస్ చేస్తాం. దాని పేరు చూసుకున్నట్లయితే బ్రోకర్. ఓకే, బ్రోకర్ చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే ఈ బ్రోకర్ మీద ఎన్ని పనులు ఆధారపడి ఉంటాయి అనుకుంటున్నారు? మొత్తం పనులు మనవాడి దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇది చూసుకోండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది ఏమేమి యాక్టివిటీస్ చూసుకుంటుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఓకే పబ్లిష్, ఆ తర్వాత సబ్స్క్రైబ్, ఆ తర్వాత డెలివరీ, ఆ తర్వాత ఇవన్నీ చూసుకున్నట్లయితే పబ్లిష్ దగ్గర నుండి సబ్స్క్రైబ్, డెలివరీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఎవరైతే బ్రోకర్ అనేది ఉంటుందో ఇది మొత్తం అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటుందండి. ఈవెంట్ మెష్లో మనకు ఉండేది ఇది. ఇప్పుడు మీకు నేను దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటన్న దాని గురించి ఈవెంట్ మెష్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సినవి ఇవే. ఫస్ట్ ఈవెంట్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకోండి. ఆ తర్వాత టాపిక్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఛానల్స్ అండి. టాపిక్ అంటే ఏంటంటే ఛానల్స్, ఏ ఛానల్లో పంపిస్తున్నారు ఏంటన్న దానికి. అంటే మన పోర్ట్ నెంబర్స్ ఉంటాయి చూడండి, ఎస్ఎం కాదు, మనకి పోర్ట్ నెంబరు చూసుకున్నట్లయితే జీమెయిల్కి 567 అని, ఎఫ్టీపీకి వచ్చేసి 21 అని, ఎస్ఎఫ్టీపీకి 22 అని ఎట్లయితే పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, ఇట్లా మనకి ఏంటంటే అవన్నీ ఛానల్స్ లాగా అనమాట, 1 by 1. అదే మనకి రేడియోలో చూసుకున్నట్లయితే 98.3, 93.4 ఇట్లా ఉంటాయి చూడండి. ఇట్లా అట్లానే మనకి ఇది టాపిక్ అనేది కూడా ఛానల్స్. ఆ తర్వాత పబ్లిషర్ అనేది ఏం చేస్తుందంటే ఈవెంట్ని క్రియేట్ చేస్తుందండి, క్రియేట్ చేసేటటువంటి యాప్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అన్నది చూసుకున్నట్లయితే ఈవెంట్ని స్వీకరించేటటువంటిది. అంటే పబ్లిష్ అన్నది ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఒక ఈవెంట్ని క్రియేట్ అయిన ఈవెంట్ని పబ్లిష్ చేస్తుంది. అంటే ఒక చోట నుంచి ఇంకో చోట డేటా పంపించడానికి నేను పబ్లిష్ చేస్తాను చూడండి, యూట్యూబ్లో వీడియో అన్నది అట్లా ఏంటంటే పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే నేను ఇక్కడ పబ్లిష్ చేయగానే మీరు అక్కడ ఏం చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు వీడియోస్, దాన్ని సబ్స్క్రైబర్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యూ, మీకు డేటా వెళ్ళేదాకా, అదే మీరు ఆ నోటిఫికేషన్ చూసుకునేదాకా పైన మీకు నోటిఫికేషన్లో ఒక 1 2 అని చెప్పి ఆల్రెడీ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు యూట్యూబ్లో బెల్ ఐకాన్ దగ్గర నోటిఫికేషన్ ఎట్లయితే కనిపిస్తుంది,
సో అక్కడ అది మీరు చూసేదాకా ఏంటంటే అట్లా స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ అన్నది స్టోర్ అయ్యి ఉంది చూసారా, దాన్ని వచ్చేసి క్యూ అంటారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఆ విధంగా క్యూస్లో ఏంటంటే ఒకవేళ రిసీవర్కి వెళ్ళాల్సిన డేటా వెళ్ళలేదనుకోండి, అది వచ్చేసి క్యూస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత బ్రోకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ 3 పనులు పబ్లిష్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఆ తర్వాత సబ్స్క్రైబర్కి ఆ డేటా వెళ్ళిందా లేదా సంబంధించినటువంటి యాక్టివిటీస్. ఓకేనా? రిసీవ్, పబ్లిష్, ఆ తర్వాత సబ్స్క్రైబ్, ఆ తర్వాత చూసుకున్నట్టయితే డెలివరీ. ఓకేనా? ఆర్డర్ అన్నది ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర టీవీలు ఉన్నాయి, టీవీలు వచ్చేసేసి తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆ ఆఫర్ పెట్టి దాన్ని అయితే లాంచ్ చేసాం. లాంచ్ చేయగానే వచ్చేసేసి అది మనం వచ్చేసి పబ్లిష్ చేసేసాం. పబ్లిష్ చేయడం అంటే ఆ టీవీస్ అన్ని లైవ్కి వచ్చేసినాయి అనమాట. లైవ్కి వచ్చేసి ఓకే ఇది తక్కువ ప్రైజ్కి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో ఆ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఆ తక్కువ ప్రైజ్లో ఆఫర్ ఎవరైతే తొందరగా నెట్ స్పీడ్ ఉందో ఏదో విధంగా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళింది, వాళ్ళు చూసుకున్నారు, దాన్ని పర్చేస్ చేసుకున్నారు తక్కువలో వస్తుందని చెప్పి. ఓకేనా? పర్చేస్ చేసే వాళ్ళని ఏమంటారు? సబ్స్క్రైబర్స్ అంటారు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ టీవీ డెలివరీ అయ్యేదాకా మనకి మొత్తం హ్యాండిల్ చేసేది ఏంటంటే ఎగ్జాంపుల్కి బ్రోకర్. ఓకేనా? బ్రోకర్ అనేది ఈ పనులన్నీ చేస్తుంది. ఇక దాని తర్వాత దీన్ని ఎందుకు వాడాలి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే అసలు ఈవెంట్ మెష్ని మనం అసలుకి ఎందుకు వాడాలి? ఓకే, ఈవెంట్ మెష్ని అసలు మనం ఎందుకు వాడాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ని అసలు మనం ఎందుకు వాడాలన్న దాని గురించి చూసుకున్నట్టు ఒక ఈవెంట్ అన్నది క్రియేట్ అయింది అనుకోండి, ఆ ఈవెంట్ అన్నది ఎవరు తీసుకున్నారు, ఒక ఆర్డర్ అన్నది క్రియేట్ అయింది అనుకోండి, ఆ ఆర్డర్ అన్నది ఎవరు తీసుకున్నారో మనకి ఎవరైతే ఈ ఆర్డర్ సెల్లర్ ఉన్నారో సెల్లర్కి మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకేనా? పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎవరు కొంటున్నారు ఏంటనేది మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఓకేనా? పబ్లిషర్కి ఏదైతే ఉన్నారో పబ్లిషర్కి ఓకేనా, ఎవరు ఈవెంట్ని తీసుకున్నారన్నది మనకి పబ్లిషర్ అని కాదు, ఎవరు ఈవెంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి ఈవెంట్ అన్నది క్రియేట్ అయిందనుకోండి, దాన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేకపోతే ఎవరు తీసుకున్నారు అనేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి ఈవెంట్ మెష్లో ఇది ఒక బెనిఫిట్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్కేలబిలిటీ. ఇది ఈవెంట్ను అనేక యాప్స్కు వాడుకోవచ్చు. ఓకేనా? ఈవెంట్ని ఏంటంటే మనకి ఒక ఈవెంట్ని స్కేలబిలిటీ చూసుకున్నట్లయితే ఇది ఈవెంట్ను అనేక యాప్స్కు వాడుకోవచ్చు. ఓకేనా? ఒక ఈవెంట్ను అనేక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ని వీ కెన్ యూటిలైజేషన్ పాసిబుల్. ఓకేనా? ఈవెంట్ అన్నది ఏంటంటే మనకి డిఫరెంట్ యాప్స్కి యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రియల్ టైం ప్రాసెసింగ్ ఉంటుంది దీంట్లో. ఓకేనా? రియల్ టైం ప్రాసెసింగ్ అంటే వెంటనే స్పందన సాధ్యం. ఓకేనా? వెంటనే స్పందన సాధ్యం అంటే ఏంటంటే మనకి ఏదైతే డేటా ఉంటుందో మనకి ఫోన్పే చేసాం వెంటనే మనకు అక్కడ నుంచి ఏమవుతుంది, ఓకే రిసీవ్డ్ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. సో ఏమవుతుంది, అది ఇన్స్టెంట్గా ఇక్కడ నేను పంపిస్తున్నా అక్కడ నేను చూసేసుకుంటున్నాడు. సో దీన్ని ఏమంటారంటే రియల్ టైం ప్రాసెసింగ్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్గా అది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మల్టీ సిస్టమ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది చూసుకున్నట్లయితే మల్టీ సిస్టమ్ ఇంటిగ్రేషన్. ఓకే, మల్టీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి ఎస్ఏపి కానీ నాన్ ఎస్ఏపి కానీ అన్నీ కలుపుకోవచ్చు దీంట్లో. ఓకేనా? మనకి ఈవెంట్ మెష్ని యూస్ చేస్తే మనకు వచ్చేసేసి ఎస్ఏపి ఆర్ నాన్ ఎస్ఏపి. ఓకే, ఏ సిస్టమ్నైనా సరే మీరు కమ్యూనికేషన్ అన్నది చేసుకోవచ్చు. ఓకే, ఈవెంట్ మెష్ని యూస్ చేసి. ఓకే, ఈవెంట్ మెష్ని యూస్ చేసి మీరు పర్టికులర్గా నేను దీనికే సపోర్ట్ చేస్తా దీనికి సపోర్ట్ చేయడం ఏం లేదు, దేనికైనా సరే మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేను ఒక న్యూ పేజ్ తీసుకుంటున్నా. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి S4 HANA ఉంది. ఓకే, S4 HANA ఉంది.
S4 హనాలో మనకు వచ్చేసేసి ఆర్డర్, ఓకే, ఆర్డర్ అన్నది క్రియేటెడ్, ఓకే, క్రియేటెడ్ అయితే ఈవెంట్ వచ్చేసేసి పంపుతుంది, ఓకే, ఇది వచ్చేసేసి ఈవెంట్ అన్నది సెండింగ్, ఓకే, ఈవెంట్ అన్నది మనకి పంపుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే SAP CPI అనేది CPI ఆ ఈవెంట్ను తీసుకొని SAP CPI అన్నది ఆ ఈవెంట్ని ఓకే, ఈవెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే, యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే. ఇదేం చేస్తుంది మనకి ఈవెంట్ని తీసుకొని అది వచ్చేసేసి మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇది డైరెక్ట్గా మనకి ఏ కామర్స్ కూడా తన ఓన్ ప్రొడక్ట్స్ సెల్ చేయదు కదా. ఎవరైతే థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఉన్నాయో సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తుంది నోటిఫికేషన్ సెండింగ్, ఓకే, సెండ్ ద నోటిఫికేషన్, ఓకే. ఇది మనకి ఆ తర్వాత నెక్స్ట్ ఇది మనకి అదే ఆ సెల్లర్కి పంపించిన తర్వాత సెల్లర్ ఏం చేస్తారంటే ఆర్డర్ అన్నది తీసుకొని, ఓకే, ఆర్డర్ అన్నది ప్యాక్ చేసి మళ్ళీ సెంటర్కి అయితే పంపిస్తాడు, ఓకేనా. ఇదే టైంలో మనకి ప్రాసెస్ అంతా జరుగుతుంది చూసారా, ఇక్కడికి ఏదైతే పంపిస్తున్నారో అదే టైంలో మనకు చూసుకున్నట్లయితే ఇంకొక యాప్, ఓకేనా, అనదర్ యాప్ అన్నది, ఓకేనా, ఈ డేటాని తీసుకొని మనకి ఎనాలసిస్ చేసుకోవచ్చు, ఓకేనా, ఎనాలసిస్ అన్నది చేసుకోవచ్చు. సేమ్ టైం మనకేంటంటే ఆర్డర్కి సంబంధించినటువంటి పని జరుగుతుంది, దాంతోపాటు మనం దాన్ని ఎనాలసిస్ కూడా చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది, ఓకేనా. ఈవెంట్ మెష్లో మనకేంటంటే మనకి ఎసిన్క్రోనస్ కమ్యూనికేషన్ మీద పనిచేస్తుందనే కానీ కాకపోతే దీంట్లో ఇదేంటంటే ఒకటి క్లౌడ్ డేటా లాగా ఒక చోట మనకి ఈవెంట్స్ అన్ని పెట్టేసి క్యూస్లో పెడుతుంది కదా. ఈ డేటాని మీరు ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతానే ఇక్కడ ఏదైతే ఇప్పుడు వరకు ఇక్కడ ఏదైతే ప్రాసెస్లు ఇవన్నీ జరుగుతున్నాయో సేమ్ అట్లా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు ఇది ఏం చేయొచ్చు అంటే ఇది ఎనలైటిక్స్ కూడా చేయొచ్చు. ఎట్ ఎ టైం సేమ్గా ఒక ప్రాసెస్ ఒక పక్క జరుగుతానే ఇంకో ప్రాసెస్కి కూడా సేమ్ డేటాని మనం యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈవెంట్ మెష్లో. అదే అంత ముందులో ఏంటంటే ఒక పని జరుగుతుందంటే ఇంకో పని జరగడానికి ఛాన్స్ లేదు మనకి, ఓకేనా. అదే ఇక్కడ ఏంటంటే ఒక పని జరుగుతుందంటే ఇంకో పనిని కూడా ఆ డేటాని యూస్ చేసుకొని మనమైతే యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈవెంట్ మెష్లో ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎనలైటిక్స్ అంటే తెలుసు కదా. ఎనలైటిక్స్కి మనకు సేమ్ టైం ఆర్డర్ జరుగుతూ ఉంటుంది, ఇట్లా మొత్తం ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది సేమ్. కాకపోతే అదే టైంలో మనకి ఏంటంటే మనకి ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు అది చూద్దాం, అది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో ట్యాబ్ తీసుకుంటా, ఈరోజు కొంచెం పేజెస్ ఎక్కువైనట్టున్నాయి, ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డయాగ్రామ్ అన్నది గీసుకుందాం, ఓకే. సింపుల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక S4 హనాకి సంబంధించినటువంటి ఒక క్లౌడ్కి సంబంధించింది ఉందనుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి SAP CPI అన్నది ఉందనుకోండి, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వీళ్ళెవరో థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఆర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఆర్డర్ అన్నది క్రియేట్ అవుతుంది, ఓకే, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక నిమిషం నేను ఇది డయాగ్రామ్ గీసి మీకు చూపిస్తాను, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే SAP CPI కదా, ఇది వచ్చేసి ఈవెంట్ ఫ్లో అనుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఇది వచ్చేసి క్యూస్ అనుకోండి, ఓకే. క్యూస్ అంటే ఇక్కడ నుంచి మనకి డేటా వెళ్తుంది కదా,
అది వచ్చేసేసి మనకి ప్రాసెసింగ్లో ఉంటుంది కదా, ప్రాసెసింగ్లో ఉంటుంది కదా డేటా అన్నది, అది మొత్తం వచ్చేసేసి సెంటర్కి వెళ్ళేదాకా ఇది వచ్చేసి క్యూస్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి ఇది ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఆర్డర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డర్ క్రియేట్ అయింది అనుకోండి, క్రియేట్ అయిన దాన్ని పబ్లిష్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది. ఓకేనా, పబ్లిషర్ అంటారు దాన్ని. ఓకే, పబ్లిషర్ అంటారు. ఇది వచ్చేసి పబ్లిష్ చేస్తుంది మనకి క్రియేట్ అయినటువంటి దాన్ని. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది వచ్చేసేసి ఈవెంట్. ఓకేనా, ఇది వచ్చేసేసి ఈవెంట్కి సంబంధించిన ఫ్లో. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం ఇది క్లౌడ్ లా ఉంటుంది. ఈ క్లౌడే మనకి ఓకే, ఈవెంట్ మెష్ అన్నది ఒక క్లౌడ్ లాంటిది అనమాట, ఈవెంట్ మెష్. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి థర్డ్ పార్టీ ఎవరైతే లాజిస్టిక్స్ ఉన్నాయో, ఓకే, లాజిస్టిక్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చేసేసి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటే మన సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట వీళ్ళు. ఓకే, సెల్లర్స్ అనమాట వీళ్ళు. ఓకే, సెల్లర్స్ వీళ్ళు. ఇది మనకి చూసుకున్నట్లయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసేసి ఇది ఏదైతే ఉందో ఇది మన బిజినెస్ ఈవెంట్ ఎక్కడ నుండి వస్తున్నాయో మనకి చూపిస్తుంది. ఓకేనా, ఇది మనకి బిజినెస్కి సంబంధించిన ఈవెంట్స్ ఎక్కడి నుంచి, అంటే ఈవెంట్స్ అంటే ఏంటి, ఆర్డర్. ఓకే, ఆర్డర్స్ అన్నవి ఎక్కడ క్రియేటెడ్ అన్నవి ఇవి మనకి కొత్తగా న్యూ ఆర్డర్స్ అన్నవి ఎక్కడ క్రియేట్ అయినాయి ఏంటన్నది ఈవెంట్స్ అన్నది మనకి ఇది దీంట్లో తెలుస్తుంది. ఓకేనా, మనం దీంట్లో ఏం చేస్తాం, ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోళ్ళు ఎవరు, వీళ్ళు కదా పబ్లిషర్. ఓకే, ఇది 1, ఆ తర్వాత ఇది 2 పబ్లిషర్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి ఏం చేస్తుందంటే ఒక ఈవెంట్ న్యూగా క్రియేట్ అయింది అనుకోండి, క్రియేట్ అవ్వగానే ఇది ఏం చేస్తుందంటే ఈవెంట్ అన్నది పబ్లిష్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనకి క్రియేట్ అయింది, ఇక్కడ మనకి పబ్లిష్ అవ్వడానికి పబ్లిషర్ అన్నది యూజ్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్ అన్నది మనకి ఈవెంట్ మెష్కి పబ్లిష్ చేసే పని అయితే ఇక్కడ ఇది చేసేసింది కదా, ఈ 2 అయిపోయినాయి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లే ఆర్డర్ క్రియేటెడ్. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి హార్ట్ అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఆర్డర్ చేసిండో దానికి ఒక ఈవెంట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన దానికేమో ఇది ఓకే ఇక్కడ ఆర్డర్ క్రియేట్ అయిందని చెప్పి ఇది వచ్చేసేసి పబ్లిష్ చేసింది. పబ్లిష్ చేయగానే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్డర్ క్రియేటెడ్. ఓకేనా, ఆర్డర్ క్రియేటెడ్ అని వచ్చింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్డర్ క్రియేటెడ్ కదా, ఇప్పుడు ఆర్డర్ క్రియేట్ అయిపోయింది, ఆర్డర్ క్రియేట్ అయిందిగా. ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయంటే అతను ఆర్డర్ ఏం చేసిండు, ఆర్డర్కి సంబంధించినటువంటి ఐడి నెంబరు. ఓకే, ఆర్డర్ నెంబరు ఏదో ఉంటుంది, ఆర్డర్ నెంబరు, ఆ తర్వాత ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత అడ్రస్, ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఆర్డర్ క్రియేటెడ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఓకేనా, ఈ సర్కిల్లో ఉంటుంది అది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ ఇది కదా. ఈవెంట్ మెష్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈవెంట్ అన్నది ఇదిగోండి, ఈ క్లౌడ్ ఉంది చూసారా, ఇది మనకి ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పబ్లిష్ చేస్తుంది. ఓకే, పబ్లిష్ ఇక్కడ నుంచి చేస్తారు కదా, పబ్లిష్ చేయడం, ఆ తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేయడం, ఇట్లా. ఓకేనా, ఇట్లా మనకి ఇది పనిచేస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఓకేనా, పర్టికులర్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో దాని ఆధారంగా ఆ తగిన సబ్స్క్రైబర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దాని ఆధారంగా ఎవరైతే ఆర్డర్ని ముందుగా యాక్సెప్ట్ చేశారో వాళ్ళని ఆధారంగా వాళ్ళ బేస్ చేసుకొని వాళ్ళకైతే తగినటువంటి సబ్స్క్రైబర్కి మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాడికి ఆ డేటా అన్నది ఇది ఉంది చూసారా, డేటా ఆర్డర్ క్రియేటెడ్ అని ఉంది కదా ఇక్కడ. ఈ ఆర్డర్ క్రియేటెడ్ డేటా అన్నది ఆ పర్టికులర్ డేటా అంటే ఎవరు ఆర్డర్ చేశారు ఏంటి, వాళ్ళ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి, వాళ్ళ ఆర్డర్ నెంబర్ ఏంటి. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఎవరైతే పబ్లిషర్ ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేస్తారో, ఆర్డర్ రాగానే ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకైతే అది పంపిస్తారు. ఇది మనకి యాజ్ టీజ్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మన ర్యాపిడో, ఊబర్,
ఇవి ఉన్నాయి చూసారా, మనం ర్యాపిడో బుక్ చేయగానే కొంచెం సేపు వెయిట్ చేస్తాం. ఎవరన్నా మన దగ్గరలో ఉంటే ఓకే, అది ఎవరైతే ముందుగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మీ ఆర్డర్ అన్నది పడుతుంది చూసారా. సేమ్ అదే అదే పనిని మనకి చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్ పబ్లిష్ చేస్తుంది. ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మీ యొక్క ఓకే పలానా లొకేషన్ పలానా అతను బుక్ చేసుకున్నాడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వెళ్ళాలని చెప్పి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు పంపించే పని మనకి ఏం చేస్తుందంటే ఈవెంట్ మెష్ అన్నది చేసుకుంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్కి తీసుకోండి, మీరు అట్లా ఆలోచించండి ఈవెంట్ మెష్ అన్నది ఇప్పుడు ఏం చేస్తుంది అన్న దాని గురించి. ఆ తర్వాత క్యూస్, ఆ తర్వాత ఇది ఓకే, ఇది క్యూస్. ఓకే, ఇది క్యూస్ అన్నది ఇది మనకి చూసుకున్నట్లయితే ఓకే, ఇది క్యూస్ అన్నది ఏం చేస్తుందంటే మనకి ఎవరైతే ఆర్డర్ అన్నది ఇప్పుడు ప్లేస్ చేసిండ్రు కదా, దానికి సంబంధించినటువంటి డేటా అన్నది మనకి సిపిఐకి వెళ్ళేదాకా, ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది సిపిఐకి వెళ్ళేదాకా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ క్యూస్ అనే దాంట్లో మనకి ఏంటి టెంపరవరీగా డేటా అన్నది స్టోర్ అవుతుంది. ఓకే, ఓకే, దీనికి నేను ఇదిగోండి ఇట్లా వేస్తున్నా డేటా కాబట్టి ఓకే, ఇది చూడంగానే అర్థమైపోతుంది. టెంపరరీగా స్టోర్ చేసేటటువంటి ప్లేస్ అనమాట ఈ క్యూస్ అన్నది. పర్మనెంట్ స్టోరేజ్ కాదండి, టెంపరరీగా డేటా అన్నది అక్కడ నుంచి ఆ సిపిఐకి సంబంధించిన SAP సిపిఐకి సంబంధించినటువంటి యాప్ అన్నది యాక్సెప్ట్ చేసేదాకా ఇదైతే ఇక్కడ మనకి దీంట్లో ఈ క్యూస్లో అన్నది స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకేముంది, SAP ఇక్కడికి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు SAP సిపిఐ ఉంది కదా, ఇది ఓకే, దీని గురించి చూసుకున్నట్లయితే ఇది ఏం పనిచేస్తుంది దాని గురించి చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందంటే SAP సిపిఐ అన్నది ఏం చేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఈవెంట్ను తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఈవెంట్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని దాని ఈవెంట్ని తీసుకొని అవసరమైన డేటా దాంట్లో రిక్వైర్డ్ ఓకే రిక్వైర్డ్ డేటా అన్నది ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఓకే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇతర సిస్టమ్కి ఓకే, ఇంకా మిగిలిన సిస్టమ్స్ ఉంటాయి చూసారా, అనదర్ సిస్టమ్స్, వాటికి ఇది వచ్చేసి డేటాని పంపుతుంది. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఇది ఒక థర్డ్ పార్టీ లాజిస్టిక్ ఆర్డర్స్కు సంబంధించిన వివరాలు పంపడం అనమాట. అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి SAP సిపిఐ ఉంది, ఇది ఇక్కడ రిసీవర్ అని ఉంటారు, ఇక్కడ నుంచి ఇది వచ్చి సెండర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది డేటా. ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే ఇది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే లాజిస్టిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో ఓకేనా, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇది ఏం చేస్తుందంటే డేటా అన్నది పంపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇట్లా ఆర్డర్ క్రియేట్ అయింది, మీరు ఇట్లా పంపియండి అని చెప్పి ఇది మాట్లాడుకుంటుంది. ఓకేనా, ఇది ఇట్లా పంపిస్తుంది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే SAP సిపిఐ థర్డ్ పార్టీ సిస్టమ్స్కి లాజిస్టిక్స్కి సంబంధించిన ఆర్డర్ వివరాలను పంపడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ సిస్టమ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఇక్కడ మొత్తం ప్రొడక్ట్ అది మొత్తం ప్యాక్ అయిపోయిందండి. లాజిస్టిక్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఒక చోట నుంచి వస్తువుని తీసుకొని ఇంకో చోటకి పంపించేవాళ్ళు మాత్రమే. ఇక్కడ నుంచి ఆర్డర్ చేసినటువంటి ఐటమ్ అంతా రెడీ అయిపోయింది, ప్యాకింగ్ గీకింగ్ మొత్తం అయిపోయింది. లాజిస్టిక్స్ పలానా చోటకి వెళ్ళాలి అని చెప్పి చదివితే దానికి మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే పలానా పిన్ కోడ్కి మనకి ఏ లాజిస్టిక్స్ అవైలబుల్ ఉందో దానికైతే పంపిస్తారు. కొన్ని రిమోట్ ఏరియాస్కి ఉండదు, ఎలా ఉండదు, అక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా కొన్ని పిన్ కోడ్స్కి మాత్రమే మనకేంటంటే ఆల్ డెలివరీ సర్వీసెస్ అని అవైలబిలిటీ ఉంటాయి. దాన్ని బట్టి అది ఏం చేస్తుందంటే ఆ లాజిస్టిక్ సిస్టమ్స్కి ఆ లాజిస్టిక్ ఏం చేస్తుందంటే డేటాను అన్నది థర్డ్ పార్టీ లాజిస్టిక్స్కి సిస్టమ్కి ఆర్డర్ వివరాలు అన్నది పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ఉన్నాయి కదా, ఇట్లా రిసీవర్స్ నుంచి SAP నుంచి వచ్చిన తర్వాత ఆ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ లాజిస్టిక్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఈ ఈవెంట్ మెష్ ఏం చేస్తుందంటే
ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఈ లాజిస్టిక్స్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, దానికి సంబంధించినటువంటి ఈవెంట్ అన్నది ఇక్కడికి వస్తుంది కదా ఈవెంట్ మెష్కి. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈవెంట్ అన్నది ప్రాసెస్ చేయడం అన్నది స్టార్ట్ చేస్తుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఏం చేస్తుందంటే, ఓకే ఇతను యాక్సెప్ట్ చేశారనుకో, నేను టిక్ చేసి అతనికైతే షిప్మెంట్ ఈ ఆర్డర్కి సంబంధించిన ప్రొడక్ట్ అన్నది నువ్వు షిఫ్ట్ చేయాలని చెప్పి ఇతనికైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఈవెంట్ మెష్ అన్నది ఈవెంట్ మెష్ నుంచి వచ్చే ఈవెంట్ని తీసుకొని తగిన చర్యలు తీసుకుంటుంది. ఈవెంట్ మెష్ నుంచి వచ్చేటటువంటి ఈవెంట్ని తీసుకొని మనకి తగిన చర్యలు అనేది తీసుకుంటుంది. ఓకే. ఉదాహరణకు షిప్మెంట్ ప్రారంభం అవుతుంది. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ అదేమవుతుంది, ఒక 2 వీలర్ 4 వీలర్కి మన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత పెద్ద బ్యాగ్ ఒకటి వేసుకొని అది మనకి కస్టమర్ ఎవరైతే ఉంటారో అది అతని దాకా రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఫ్లో సమ్మరీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం జరుగుతుందన్న దాని గురించి 1 by 1 మనకి మొత్తం 6 పాయింట్స్లో చూద్దాం. ఓకేనా. ముందుగా చూసుకున్నట్లయితే ఈవెంట్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా. ఈవెంట్ అన్నది మనకి జనరేట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇది మనకి ఈవెంట్ అన్నది జనరేట్ చేస్తుంది 1. ఓకే. ఆ తర్వాత ఈవెంట్ మెష్కి పంపిస్తుంది. ఇది ఈవెంట్ మెష్ అన్నది ఇది 2. ఓకే. ఇది కాదు, ఇది ఫ్లో నేను మార్చి చూస్తున్నా చూడండి. ఇప్పుడు ఇందాక నేను 1 by 1 అట్లా వచ్చాను. ఓకే. అట్లా వద్దులే, కొట్టేయడం లేకుండా ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం. ఓకే. ఇది వచ్చేసేసి ఏ. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్కి పంపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఆర్డర్ క్రియేట్ అయింది అనుకోండి, పబ్లిషర్ ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనవాడికి పంపిస్తాడు. ఓకే. ఇక్కడ నుంచి మనవాడికి పంపించగానే ఇది చూసుకున్నట్లయితే ఈవెంట్ మెష్కి పంపిస్తుంది. ఎవరు? ఈ పబ్లిషర్ అనేవాడు ఎవరు? ఏ కదా, ఇది బి. ఓకే. పబ్లిషర్ అనేవాడు ఈవెంట్ మెష్కి పంపించడం జరుగుతుంది. ఈవెంట్ మెష్ ఏం చేస్తుందంటే ఆ టాపిక్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఛానల్స్ అని చెప్పి. ఛానల్స్ ఆధారంగా అంటే ఆ పిన్ కోడ్ని బేస్ చేసుకున్న ఏదో విధంగా, ఈ ఛానల్ అంటే పిన్ కోడ్ లాగా అనుకోండి. పిన్ కోడ్ అంటే మీకు తెలుసు కదా, పర్టికులర్గా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క టౌన్కి ఒక్కొక్క దానికి డిఫరెంట్ పిన్ కోడ్స్ అయితే ఉంటాయి. ఓకే. టాపిక్ అంటే ఏంటంటే ఇక్కడ టాపిక్ అని అంటారు. ఓకేనా. ఈవెంట్ మెష్లో టాపిక్ని వచ్చేసేసి పిన్ కోడ్ అనే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. లాజిస్టిక్స్కి పిన్ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియాలో లాజిస్టిక్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఆ నెంబర్ని ఎంటర్ చేయగానే అవైలబుల్ ఉంటే ఆ నెంబర్లోనే మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి టాపిక్ అంటే ఏంటంటే ఛానల్ అంటే ఏంటి, పిన్ కోడ్. ఎగ్జాంపుల్కి ఆధారంగా ఈవెంట్ను రూట్ చేస్తుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఆ కొరియర్ ఆఫీస్కి, ఏ కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి ఏంటన్న దానికి మనకేంటంటే ఇది రూట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యూ అనేది ఏం చేస్తుందంటే తాత్కాలికంగా మనకి ఇది ఏం చేస్తుంది, ఇది వచ్చేసేసి మనకి ఈవెంట్ మెష్ అన్నది ఏ రూట్లో వెళ్ళాలి ఏంటన్న దాని గురించి మనకి ప్లాన్ చేస్తుంది. ఓకే. దీనికి వచ్చేసేసి ఏబిసి. ఓకే. ఇది సి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సి తర్వాత డి. ఓకే. క్యూ చూసుకున్నట్లయితే ఇది తాత్కాలికంగా మనకు మెసేజ్ని స్టోర్ చేసుకోవడానికి మనం అయితే దీన్ని వాడతాం. ఆ తర్వాత SAP CPI అన్నది ప్రాసెస్. ఇది తాత్కాలికంగా ఇక్కడ మనకి టెంపరీగా డేటా అన్న స్టోర్ చేస్తాంగా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్ని మనకి SAP CPI అన్నది ఏం చేస్తానంటే ఇది ప్రాసెస్ చేసి తగిన సిస్టమ్, ఏ సిస్టమ్ అయితే ఈ సిస్టమ్ అయితే ఈ సిస్టమ్ అయితే ఈ సిస్టమ్కి అయితే మనకి డేటా అన్నది పంపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఇది ఏ, బి, ఇది సి, ఇది డి, ఆ తర్వాత ఇది ఈ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈవెంట్స్ పై స్పందించి థర్డ్ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది థర్డ్ పార్టీ సిస్టమ్ అన్నది ఏదైతే ఉందో ఇది సిడిఈ, ఆ తర్వాత ఇది ఎఫ్. ఓకే.
ఈ థర్డ్ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈవెంట్ పై స్పందిస్తుంది. ఇది ఈవెంట్ పై స్పందించి ఏం చేస్తుంది? ఇది థర్డ్ పార్టీ సిస్టమ్ అసలు ఏం చేస్తుంది అన్న దాని గురించి మీకు తెలుసు కదా. ఇది వచ్చేసేసి మనకి ఆ షిప్పింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అన్నది ఇది మనకి స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది మనకి ఫ్లో. ఈ విధంగా మనకి ఈవెంట్ మెష్ అన్నది పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది అర్థమైంది కదా. ఇది గజిబిజిగా ఉంటే నేను ఒక చిన్న సింపుల్గా ఒక డయాగ్రామ్ మళ్ళీ ఇంకోటి వేసి దాంట్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకేం చేస్తుంది, S4 హెనా సంబంధించినటువంటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఈవెంట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి పబ్లిషర్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. ఓకే, ఇతను ఏం చేస్తున్నాడు, ఈవెంట్ మెష్కి మనకి డేటా అన్నది పంపిస్తున్నాడు. ఓకే, ఇది క్లౌడ్ అనుకోండి, ఇది ఈవెంట్ మెష్, ఇక్కడికి డేటా అన్నది పంపిస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత ఆ డేటాని ఇక్కడ నుంచి ఈవెంట్ మెష్ ఏం చేస్తుంది, ఈవెంట్ మెష్కి పంపిన డేటా అన్నది, ఇది ఈవెంట్ మెష్కి పంపించిన డేటా అన్నది టాపిక్ ఏమంటారు, దాని యొక్క టాపిక్ అంటే మీకు ఏం చెప్పాను, ఛానల్. ఓకే, ఛానల్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఓకే, ఇది C1, C2, C3 ఈ ఛానల్ని యూజ్ చేసుకొని టాపిక్ ఆ ఛానల్ ఆధారంగా ఎవరికి వెళ్ళాలి, ఇది ఏ పిన్ కోడ్కి వెళ్ళాలన్నది ఇది బేస్ చేసుకొని అది వచ్చేసేసి రూట్ చేస్తుంది. ఓకేనా, వీటిలో దీన్ని చూసుకున్నట్లయితే దీన్ని రూట్ కంటిన్యూ చేస్తున్నాను, RT. ఓకే, రూట్ చేస్తుంది. రూట్ చేసిన తర్వాత దాన్ని మనకి చూసుకున్నట్లయితే క్యూస్లో స్టోర్ చేస్తుంది. టెంపరీగా డేటా అన్నది క్యూస్. ఓకే, క్యూస్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఈవెంట్ మెష్ నుంచి ఇట్లా వచ్చిన డేటాని మనకి ఎవరైతే ఎండ్ పాయింట్ ఎవరు, మనకి నెక్స్ట్ ఎవరు, సిపిఐ అన్నది సిపిఐకి యాక్టివేట్ అయ్యేదాకా మనకి ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినటువంటి డేటా అన్నది దీంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్టోర్ చేసి ఈ డేటా అన్నది, ఓకే, ఈ డేటా అన్నది దీనికి పంపించేస్తారు. ఈ పంపించేసేసిన తర్వాత ఇక్కడికి నుంచి ఇక్కడికి డేటా వచ్చిందిగా, ఈ డేటా క్యూస్ నుంచి ఇక్కడికి రావగానే ఇక్కడ మనకి డేటా అన్నది వెళ్ళిపోతుంది. ఓకేనా, క్యూస్లో తాత్కాలికంగా స్టోర్ చేసిన డేటా అన్నది ఇక్కడికి వచ్చేసింది. SAP CPIలో ఈవెంట్స్లో ప్రాసెస్ చేసి ఈ సిస్టమ్కి పంపుతుంది. ఓకేనా, ఈవెంట్ని ప్రాసెస్ చేసి పంపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకునేది ఎవడు అంటే బ్రోకరు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసేసి ఆర్డర్ తీసుకుంటాడు. ఓకేనా, ఫస్ట్ చూసుకున్నట్లయితే మనవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ పబ్లిష్ చేస్తాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే దానికి సంబంధించి పబ్లిష్, సబ్స్క్రైబ్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది డెలివరీ. ఓకే, డెలివరీ. ఈ 3 పనులు మనవాడే తీసుకుంటాడు. ఓకేనా, ఈ 3 పనులు ఎవరు చేస్తారని చెప్పి దాని ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడితే పబ్లిష్, సబ్స్క్రైబ్, డెలివరీ మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారన్న దాన్ని చూసుకున్నట్టే బ్రోకర్ హ్యాండిల్ చేస్తాడు. ఓకేనా, ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ SAP సిస్టమ్కి డేటా వచ్చింది. సో ఇక్కడ నుంచి డేటా వచ్చిన తర్వాత ఆ ఈవెంట్ని ప్రాసెస్ చేసి వచ్చిన ఈవెంట్ ఇక్కడ నుంచి క్యూస్ నుంచి వచ్చినటువంటి ఈవెంట్ని ప్రాసెస్ చేసి ఈవెంట్ని ప్రాసెస్ చేసి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక థర్డ్ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఓకేనా, థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఈవెంట్ పై స్పందించి మనకి థర్డ్ పార్టీ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసేసి మనకి షిప్పింగ్ స్టార్ట్. ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ అంటే ఇక ఎవరైతే వెండర్స్ ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళకైతే డేటా వెళ్తుంది. ఆ డేటాని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ని షిప్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా మన సైక్యులేషన్ అన్నది జరుగుతుంది. ఓకేనా, మై హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈవెంట్ మెష్ మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. ఓకేనా, ఈవెంట్ మెష్ ఇక్కడ ఏంటంటే పబ్లిష్ చేస్తుంది. పబ్లిష్ చేసిన దాన్ని ఎవరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. మీకు కామర్స్ రేంజ్లో చెప్పాను, మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే మీరు డైలీ మీ జీవితంలో కంపల్సరీ కనీసం
ఒకసారైనా ఆర్డర్ చేసి ఉంటారు. ఆర్డర్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ అన్నది ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు. సో అట్లా మనకి లైఫ్ సైకిల్ అన్నది జరుగుతుంది. ఓకేనా? డెవాప్స్ లైఫ్ సైకిల్ మీకు తెలుసా? అది మీకు కొంచెం ఐడియా ఉంటే అది కూడా మీకు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఈవెంట్ మెష్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ మనకి ఈ బ్రోకర్కి సంబంధించిన ఈ వర్క్ మొత్తం ఎవరు చేస్తారంటే ఈవెంట్ మెష్ చేస్తుంది. ఓకేనా? ఒక ఆర్డర్ వచ్చిన దగ్గర నుండి తీసుకొని అది పబ్లిష్ ఎవరికైతే పంపించాలో దానికి సంబంధించినటువంటి మొత్తం వర్క్ అన్నది మనకి ఈవెంట్ మెష్లో వచ్చేసి బ్రోకర్ పాత్ర కూడా మనకి వచ్చేసేసి మధ్యవర్తి బ్రోకర్ లేకపోతే మధ్యవర్తి, మిడిల్ మ్యాన్ అంటారు చూసారా? ఆ మిడిల్ మ్యాన్ లాగా పనిచేస్తుంది మనకి ఈవెంట్ మెష్. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది పనిచేస్తుంది. అంటే పబ్లిషర్ నుంచి వచ్చేటటువంటి ఈవెంట్ని తీసుకొని ఇక్కడ పబ్లిషర్ ఇది అనుకోండి, పబ్లిషర్ నుంచి వచ్చేటటువంటి ఇది ఈవెంట్ కదా, ఇక్కడ నుంచి ఇది క్రియేట్ అయింది. ఆ తర్వాత పబ్లిషర్ నుంచి వచ్చేటటువంటి డేటాని వచ్చే ఈవెంట్స్ను తీసుకొని సరైన సబ్స్క్రైబర్కి రూట్ చేయడం. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో, సబ్స్క్రైబర్ అంటే సెల్లర్స్ ఉంటారో, వాళ్ళకి ఏంటంటే ఇది ఓకే పలానా ఆర్డర్ క్రియేట్ అయింది, మీకు ఫోన్ ఆర్డర్ చేస్తే టీవీ వస్తే బాగోదు కదా. సో పర్టికులర్గా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళనైతే ఇది ఏం చేస్తుంది అంటే రూట్ చేస్తుంది, ఈవెంట్ మెష్ అన్నది రూట్ చేస్తుంది. ఓకే? బ్రోకర్ మనకి మిడిల్ వేర్ విధానం చూసుకున్నట్లయితే మనకి ఇది ఎట్లా పనిచేస్తుంది దానికి చూసుకున్నట్లయితే ఈవెంట్ రెస్పెక్షన్ ఉందో చూసారా? రెస్పెక్షన్ అంటే ఈవెంట్ని తీసుకోవడం. ఓకేనా? రిసెప్షన్ ఏది అంటారు, ఈవెంట్ని తీసుకోవడం. ఇక్కడ ఏముందంటే రిసెప్షన్ అంటారు. మన హోటల్లో వెళ్ళంగానే రిసెప్షన్ ఉంటుంది చూసారు, అట్లానే మనకి ఈవెంట్ని తీసుకుంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పబ్లిషర్లో ఈవెంట్ను ఏం చేస్తుందంటే ఈవెంట్ మెష్కి పంపుతుంది. ఓకేనా? పబ్లిషర్ అన్నది ఏం చేస్తుందంటే ఈవెంట్ని ఇక్కడ క్రియేట్ అయినటువంటి ఆర్డర్ని, ఈవెంట్ అంటే ఆర్డర్ అన్నది ఈవెంట్ మెష్కి పంపిస్తుంది. ఓకే? ఇట్లా మీకు చెప్పిన ప్రొసీజరే, కాకపోతే ఇంకొంచెం క్లియర్గా చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. మీకు ఇది అర్థమైందో లేదో నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి ఇంకొంచెం ఏదన్నా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని చూస్ చేసుకుని అయితే నేను చూద్దాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో అయితే మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. బాయ్. నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. యాక్చువల్గా ఇది మనం ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది, కాకపోతే మన ట్రయల్కి సంబంధించిన టెనెంట్స్కి యాక్సెప్ట్ ఉండదు. ఓకే? రియల్ టైం సిస్టమ్స్ని చూపించడానికి పర్మిషన్ ఉండదు. ఓకేనా? మీరు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత ఈ థియరీ పార్ట్ని కొంచెం ఐడియా పెట్టుకుంటే మీకు ఓకే ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి, దీన్ని బట్టి ఏం చేస్తుందంటే మీకు అక్కడ రియల్ టైంలో మీరు ఈజీగా వాళ్ళు చెప్పేదాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఓకే? వర్క్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.